భద్రాచలంలో గంజాయి కేసులో చోటు చేసుకున్న పరిణామాలు ఎక్సైజ్ శాఖలో తీవ్ర చర్చకు దారితీశాయి. గంజాయి కేసులో ఏ నిందితుడిగా ఉన్న వ్యక్తి ఎక్సైజ్ అధికారుల కస్టడీ నుంచి పరారైన ఘటనను కప్పిపుచ్చేందుకు తప్పుడు పంచనామా, కేసుకు సంబంధించిన రికార్డులు సృష్టించారన్న ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారానికి సంబంధించి 2 ఎక్సైజ్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో శాఖలో కలకలం రేగింది. ఆగస్టు 5న గంజాయి కేసులో ఏ నిందితుడిగా ఉన్న మాధవ హంతల ఎక్సైజ్ అధికారుల కస్టడీ నుంచి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. నిందితుడు కస్టడీలో ఉన్న సమయంలో తప్పించుకోవడం, అనంతరం ఘటనకు సంబంధించిన వివరాల నమోదులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టారు. ఖమ్మం డీసీ నివేదికతో వెలుగులోకి అంశాలు. కస్టడీ నుంచి నిందితుడు పరారైన ఘటనపై ఖమ్మం డీసీ స్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించినట్లు తెలిసింది. ఘటన జరిగిన తీరుతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది వ్యవహరించిన విధానం, నిందితుడి కస్టడీకి సంబంధించిన వివరాలు, పంచనామా, కేసు రికార్డుల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేసినట్లు సమాచారం. ఈ నివేదికలోని అంశాలను పరిశీలించిన ఎక్సైజ్ కమిషనర్ సి హరికరణ్ సంబంధిత సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆగస్టు 24న సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. 2పై సస్పెన్షన్. ఈ వ్యవహారానికి సంబంధించి పీఏగా ఎస్హెచ్ఓ ఎస్కే రహీమునిసా బేగం, కానిస్టేబుల్ సిహెచ్ రవికుమార్లను సస్పెండ్ చేశారు. వారిపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితుడు కస్టడీ నుంచి పరారైన సమయంలో విధుల్లో ఉన్న సిబ్బంది బాధ్యతలు, అనంతరం కేసుకు సంబంధించిన పత్రాల తయారీ, పంచనామా నిర్వహణ తదితర అంశాలపై విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ అనంతరం జరిగే శాఖాపరమైన విచారణలో ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలించనున్నారు.